హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేనైతే డబుల్ కా మీట్ అనేది ఈ విధంగా తయారు చేసినండి. ముందుగా కాజు కిస్మిస్ని అయితే తీసుకున్నాను. అలాగే 4 బ్రెడ్ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నానండి. బ్రెడ్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే ముందు పక్కన పెట్టిన కాజుని అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాజుని ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలండి. ఇంట్లోనే నోరూరించే డబుల్ కా మీఠా అని ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాజుని అయితే వేయించుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా పక్కన పెట్టిన కిస్మిస్ని కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా అదే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. ఇలా బ్రెడ్ కూడా మరి బ్లాక్ కలర్ కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మీరు బ్రెడ్ని అయితే వేయించుకుంటూ ఉండాలండి. అలాగే గ్యాస్ మీద వేరొక బౌల్ పెట్టాలి. బౌల్ హీట్ అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్తో పాటు షుగర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ ప్రకారమే వాటర్ అయినా షుగర్ అయినా యాడ్ చేసుకోవాలండి. అలాగే వాటర్ ఎక్కువగా పోస్తే మన బ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది. అలా కాకుండా కొలతల ప్రకారం అయితే మనం ఈ షుగర్ సిరప్ని అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ షుగర్ అనేది మరి పాకంలా కాకుండా షుగర్ కరిగేంత వరకు కరిగించుకుంటూ ఉండాలి. అలా కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే మనం షుగర్ సిరప్లు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్ అనేది తయారైన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని అయితే ఈ షుగర్ సిరప్లో అయితే వేస్తున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా షుగర్ అంతా కరిగిపోయి పొంగులా వచ్చేటప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని అయితే ఈ షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే డబుల్ కా మీఠాని మనం తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే డబుల్ కా మీఠా అయితే రెడీ అయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.